మామిడి పండ్లను చూస్తే నోరూరనిది ఎవరికి? పండ్లలో మహారాజుగా పేరొందిన వీటి రుచే వేరు. ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి. మరి వీటిని సరైన పద్ధతిలో తింటున్నారా? పండును తినటంలో సరైన పద్ధతేంటని అనుకుంటున్నారా? మామిడి పండ్ల మీద ఒక రకం ఫైటిక్ ఆమ్లం ఉంటుంది. ఇది చర్మానికి తగిలితే అలర్జీ తలెత్తొచ్చు, దురద పుట్టొచ్చు. అందువల్ల మామిడికాయలనైనా పండ్లనైనా శుభ్రంగా కడగటం ముఖ్యం. తొడిమ వద్ద అంటుకునే సొన పూర్తిగా పోయేలా చూసుకోవాలి. ఇందుకోసం మామిడి పండ్లను నీటిలో కనీసం 6 గంటల సేపు నానబెట్టి కడగటం మంచిది. దీంతో అధికంగా ఉన్న ఫైటిక్ ఆమ్లం తొలగిపోతుంది. ఆయుర్వేదం ప్రకారం భోజనంతో పాటు పండ్లను తినకూడదు, కానీ మామిడి పండ్లు దీనికి మినహాయింపు. వీటిని పాలతో కలిపి తీసుకుంటే ఇంకా మంచి బలవర్ధకంగా పనిచేస్తుంది. అంతేకాదు శృంగారం మీద ఆసక్తిని పెంచుతుంది, పిత్తవాత దోషాలను తగ్గిస్తుంది. అయితే జీర్ణ సమస్యలు, రుమటాయిడ్ ఆర్థరైటిస్, సోరియాసిస్, ల్యూపస్ వంటి ఆటో ఇమ్యూన్ జబ్బులు, చర్మ సమస్యలు గలవారు మామిడి పండ్లను పాలతో కలిపి తీసుకోవద్దు. మామిడిలో యాంటీ ఆక్సిడెంట్ల గుణాలతో కూడిన గాలాటానిన్లు, మ్యాంగిఫెరిన్ వంటి వృక్ష రసాయనాలు దండిగా ఉంటాయి. ఇవి విశృంఖల కణాల దుష్ప్రభావాలను అడ్డుకుంటున్నట్టు అధ్యయనాలు చెబుతున్నాయి. అయితే తొక్కతో పాటు తింటేనే ఇవి అందుతాయి, ఎందుకంటే ఇవి తొక్క కిందే ఉంటాయి. మరి మామిడి పండ్లు విసర్జన సాఫీగా అయ్యేలా చేస్తాయి. ఇవి దీర్ఘకాల మలబద్ధకం తగ్గటానికి తోడ్పడుతున్నట్టు బయటపడింది. మామిడిలో విటమిన్ ఏ, సి దండిగా ఉంటాయి. ఇవి చర్మం బిగుతుగా ఉండటానికి తోడ్పడే కొలాజిన్ ఏర్పడటంలో పాలు పంచుకుంటాయి. అంటే ఇవి చర్మం నిగనిగకు తోడ్పడతాయన్నమాట. ఇలా వృద్ధాప్య ఛాయలను తగ్గిస్తాయి.